పూజా సమయం మనకొసగిన భయం మనసుకు సేవ తీర్చు సమయమిదే రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము మంగళ కుంకుమ చందనములతో హారతులివ్వగరారండి మంగళ కుంకుమ చందనములతో హారతులివ్వగరారండి మంగళ కుంకుమ చందనములతో Good side is hello.
క్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చినటువంటి వెలుగు. ఆ వెలుగులో మనం జీవించాలి, ముక్తిని పొందాలి. వారికి సూచనగా ఉన్నటువంటి మన దీప స్తంభాన్ని మన తండ్రి గారిని మొట్టమొదటిసారిగా మొదటి వ్యక్తిగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం, వెలిగించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మన మేత్ రాసిన వికర్ జనరల్ తలారి బాలరాజు గారిని, కొంచెం లైట్ సైడ్ ఉంది, మన మేత్ రాసిన ప్రొక్రీటర్ ఫాదర్ సురేష్ గారిని, మన తిరునాళ్ళ కమిటీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాలశివుడి రాయప్ప బాలశివుడి గారు ఇద్దరు కూడా వచ్చి రోజులు వెలిగించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం అందరము, దేవునికి వందనాలు చెల్లించుకుంటూ. మనందరికీ తెలిసిన విధంగా ఈ సంవత్సరం జూబ్లీ సంవత్సరం మన పరిశుద్ధ పాప గారు మనందరికీ కూడా ఒక గుడ్ న్యూస్గా సిలువే మన ఆయుధం, సిలువే మన రక్షణ సాధనం, సిలువే మన యొక్క శక్తి బలము. అందుకు మన కళ్ళ ముందు ఉన్నటువంటి జూబ్లీ క్రాస్ను మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ మహిమదాస్ గారిని జూబిలీ క్రాస్ను పూలమాలతో అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన చప్పట్ల మధ్య మన రక్షణకు కారణమైనటువంటి సిలువ, ప్రభువు మోసినటువంటి సిలువకు ఆరాధన స్తుతి స్తోత్రాలు మనందరి తరపున ఘన నివాళి అర్పిస్తూ పూలమాలతో అలంకరిస్తూ ఉన్నాం. ధూపం కూడా వేస్తారు. దయచేసి అందరూ కూర్చుని ఉండండి. ఇంకా వాళ్ళ నూనెరి సుప్రజ మాధురి అభిలాషులకు మంచి ఆయురారోగ్యములను ప్రసాదించాలని పూజ పెట్టేవారు. దండూరు అంతోని రాజన్నల ఆత్మకు దేవుడి నిత్య విశ్రాంతిని కలుగ చేయాలని, ప్రశాంతి శిరీషకు ప్రజ్ఞ భారతికి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని, సుజాతమ్మ సమస్యలన్నీ తొలగి కీర్తికి వివాహం జరగాలని, తల్లపల్లి మరియమ్మ దుప్పలగట్టు బాలుడుకు 10వ తరగతి పరీక్షలలో మంచి తోడు లేక నీ నీడ లేక అల్లాడిపోయేనే నా మనసు. నీ వాక్య ధ్యానమును మరచిపోతివి, దినమంత నిరాశతో కృంగిపోతివి. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మణితి జీవమును చేస్తునుగాక.
చూపుము ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి
ప్రార్థించుదము. దయామయైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడిలో నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియు మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. లోర్దు మాత మహోత్సవం. పరిశుద్ధ కన్య మరియమ్మ సమిష్టి పూజ. మొదటి పట్టణము. యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. యెషయా గ్రంథము 66వ అధ్యాయము అశుద్ధ వచనములు 10 నుంచి 14 వరకు. యెరూషలేమును ప్రేమించే వారిళ్లను ఆ నగరమును చూసి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిల నుండి సన్యముఖలోని సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు తాగి ఆనందింతురు. ప్రభువు ఇట్టనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును. తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులకు ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ప్రభువు వాక్కు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి. నాకు కొదవై ఏదెలే
తరింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును. ధర్మ మార్గమున నడిపించును. ధర్మ మార్గమున నడిపించును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు భయమేం లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు భయమేం లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు భయమేం లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. గాఢాంధకారపు లోయ గుండా పయనించునప్పుడు సంద్రపు వలె తాకిడిలో బ్రతుకీచునప్పుడు నా భయమును తొలగించును. నీ బడితయం కోలలు నన్ను కాపాడును. నా చేయి పట్టి నన్ను కాపాడును. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు భయమే లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు నిండు చేయుదువు. పరిమళ తైలంతో నన్ను అభ్యంగనము చేయుదువు. నా జీవిత కాలమంతయు నీ కరుణయు ఉపకారం నా వెంట నడయాడును. నాతిక శాంతి సమాధానము. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి,
యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృషి ఫలితము మరెంత గొప్పది. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము మరియు 17 నుండి 19 వచనముల వరకు. పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము మరియు 17 నుండి 19 వచనముల వరకు. ఆ ఒక్కని వలననే, ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమయ్యననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుషుని కృషి ఫలితము మరెంత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతిని, ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రదక్షిణతో చేస్తూ ఉండగా పవిత్ర గ్రంథానికి మనము నమస్కారం చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పవిత్ర గ్రంథం ప్రదక్షిణలో వస్తుండగా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ వాక్కు దేవుడైనటువంటి క్రీస్తు భగవానికి మన యొక్క నమస్కారము చేసుకుందాం. ప్రభు పలుకులు ప్రేమతో ఆలించగా ప్రతి హృదయం పరవశరాగముతో సులగల కల్పముల పదునైన ఈ దివ్య వాక్యము రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు
పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ ద్రాక్షరసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. యేసుక్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎంతో ఆదికాండములో 2వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. మానవ జీవితం సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానంతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని మనకు బోధించడానికి ప్రభు ఆదిలోనే ఒక తోటను నాటినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. తోట, చక్కని తోట, కడకల్లాడుతున్నటువంటి తోట, పచ్చగా ఎంతో రమ్యముగా ఉన్నటువంటి తోట. ఆ తోట ఎందుకు వేశారు అంటే ఆ తోట మానవ జీవితానికి చిహ్నం. మానవ జీవితం ఆ తోట ఎలా ఉందో అలా కడకల్లాడుతూ ఉండాలని ప్రభు ఉద్దేశం. అంతేగాక ఆ తోటలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. తోటకి నీరు లేకపోతే తోట ఎండిపోతుందని అందరికీ తెలిసినటువంటి విషయం. అలానే ఆదిలో ఉన్నటువంటి ఏదెనులో తోట, ఆ తోటలో ఒక నది ప్రవహించింది. ఆ నది మానవ జీవితంలో పారేటువంటి జీవజలం, పవిత్రాత్మకు చిహ్నం. అనగా తోటలో ఆ నది ప్రవహించినప్పుడు ఆ చెట్లు కడకడలాడుతూ చక్కని తీయని పండ్లు ఎలా ఇస్తాయో అలానే మానవ జీవితంలో మరో జీవజలం, పవిత్రాత్మ జీవజలం అనేది ప్రవహించినప్పుడు మానవ జీవితం అనేటువంటి తోట చక్కగా పెరిగి అభివృద్ధి చెంది తీయని పళ్ళను
ఇస్తున్నట్టుగా ప్రభువు సూచించారు. అయితే ఆ నది తోటను తడుపుటకు ఏదెన్ నుండి ఒక నది ప్రవహించెను. అది 4 నదులుగా చీలెను. తోటలో పారినటువంటి ఆ నది నీరు 4 దిక్కులా పారింది. 4 దిక్కుల పారి 4 నదులుగా రూపొందిందంటే దాని భావం, ఆ జల ప్రవాహం, ఆ జీవజలం మానవ జీవితం అంతా సర్వస్వ మానవాళికంతకు కూడా ప్రవహించాలి, ప్రపంచమంతటా ప్రవహించాలి. ఆ విధంగా ప్రవహిస్తుందనేటువంటి సూచనగా ఆ నది ప్రపంచ నలుదిక్కుల 4 నదులుగా చీలి 4 ప్రక్కల ప్రవహించినట్టుగా ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ నీటి వలన ఆ తోటలో తోటంతా గడగల్లాడినట్లు అది 4 దిక్కులా ప్రవహించడం వలన ప్రపంచమంతటా మానవాళి సర్వస్వంలో ఆ నీరు ప్రవహించినప్పుడు ఆ పవిత్రాత్మను సృష్టించే జీవజలం ప్రవహించినప్పుడు మానవ జీవితం కూడా ఎంతో ఆనందంగా సంతోషంతో కళకళలాడుతున్నారని ప్రభు ఉద్దేశించారు. అదే పవిత్ర జలం మరొక తోటలో విస్తారంగా ప్రవహించింది. ఆ తోటే మరియ తల్లి జీవితం. ఆ మరియ తల్లి జీవితంలో పవిత్రాత్మ జీవజలం నిండుగా ప్రవహించింది. అందుకే ఆమె పవిత్రమూర్తిగా తీర్చిదిద్దబడ్డది. ఆ మరియ తల్లి ఎచ్చట ఉన్నా, ఎచ్చట ప్రవేశించినా, ఏ ఇంటిలో ప్రవేశించినా ఆ ఇంటిలో జీవజల ప్రవాహం, పవిత్రాత్మ ప్రవాహం, పవిత్రాత్మ ఫలం, ఆనందం, సంతోషం, శాంతి అనేవి చోటు చూసుకుంటూ ఉంటాయి. ఆ కాలంలో లూతు నగరంలో లూతు మాత దర్శనమిచ్చినప్పుడు ప్రక్కనే ఒక నీటి ఊట వెలిసినట్లుగా మనం చరిత్రలో చదువుతూ ఉన్నాం. ఆ నీటి ఊటే బహుశా పవిత్రాత్మకు సూచన. ఆ నీటి ఊట ఆమెలో ప్రవహించినటువంటి పవిత్రాత్మ జీవజలం ఆమె ఎక్కడ అడిగినా ఆ ప్రదేశం, ఆ జీవం, ఆ కుటుంబం ఆనందంతో సంతోషంతో నిండుతుందనే సూచన. ఉదాహరణగా ఎలిజబెతమ్మ ఇంటిలో ఆమె ప్రవేశించినప్పుడు ఎలిజబెతమ్మ గర్భంలోని శిశువు వెంటనే ఆనందంతో గంతులు వేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచిస్తున్నాం. ఆమె ఎలిజబెత్ ఇంటిలో అడుగు పెట్టడం, ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయడం, వెంటనే పవిత్రాత్మ ఆ ఎలిజబెత్ అమ్మకు ఆమె జీవితంలో ప్రవేశించడం అనగా ఆ జీవజలం ఆమె జీవితంలో కూడా మరియ తల్లి ద్వారా ప్రవేశించినట్టుగా మనం గ్రహించాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, కానా పల్లె విందులో మరియ తల్లి ప్రవేశించింది. యేసు ప్రభువు, యేసు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ద్రాక్షారసము కొరత ఏర్పడ్డట్టుగా ముందు మరియ తల్లి గ్రహించింది, యేసును అర్థించింది. తర్వాత ఆమె చెప్పింది, ఆ సేవను ఉద్దేశించి ఆయన చెప్పినట్లు చేయడు అన్నది. ఆయన ఏం చెబుతుందో చెప్పబోతున్నారో ఆమె గ్రహించింది.
తప్పకుండా ఆమె కోరిక నెరవేర్చబోతున్నాడని గ్రహించి ఆయన చెప్పినట్లు చేయమని సేవలకు చెప్పడం. వెంటనే యేసు ఆ రాతి బాలులను నీటితో నింపమని పలకటం, ఆ నీరు ద్రాక్షారసంగా అనగా యేసు మరియమ్మ ఆ విందులో ప్రవేశించగానే ఆ విందులో ఉన్నటువంటి లోపం తొలగించబడి వారి జీవితంలో సంతోషం, ఆనందం అనేది చోటు చేసుకున్నారు. అలానే ఇటువంటి సహోదరి సహోదరులారా, ఆ సేవకులు ఆయన చెప్పినట్టు చేయమని ఒక ప్రక్క మరీ తల్లి చెప్పడం, మరో ప్రక్క యేసు ఆ రాతి బాలను నీటితో నింపుకొని చెప్పటం అనేది ఒక ఎత్తు. తర్వాత అది ద్రాక్షరసంగా, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మారడం మరొక ఎత్తు. అనగా మనం మన జీవితంలో చేసే ప్రతి క్రియ, ప్రతి ప్రయత్నం, ప్రతి పథకం చిత్తశుద్ధితో చేసినట్లయితే, మన ప్రయత్నం అనేది చక్కగా చిత్తశుద్ధి జరిగినట్లయితే ప్రభువు దీవెన, మరి తల్లి దీవెన తప్పకుండా మనకు లభిస్తాయని మనం గ్రహించాలి. విశ్వాసంతో మనం అప్పటి చేయాలి. విశ్వాసంతో మన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చినప్పుడు ఆ కానా విందులో ఆ నీరు ద్రాక్షరసంగా మారటంలో యేసు పాత్రే గాక మరి తల్లి పాత్ర కూడా ఉంది. అలానే మన జీవితం, మన కర్తవ్యం, మన డ్యూటీస్ ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేసినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు ప్రభు మరి తల్లి సహకారాలు, దీవెనలు మనలో, మన పథకాల్లో, మన పనుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. మనం ధన్యమవుతూ ఉంటాం. కనుక సహోదరి సహోదరులు, అయితే బైబిల్ గ్రంథంలో మరొక సంఘటన కూడా మనం ఆలకించాలి. అదేమన్నా మరియ యోసేపును బాలయేసుని యెరూషలేము దేవాలయానికి తీసుకొని పోయి దేవునికి అర్పించడానికి సిద్ధమైనప్పుడు వృద్ధ సిమియోను ఆ బాలుని తన చేతిలోనికి స్వీకరించి బాలుని గూర్చి, ఆ బాలుని మహిమను గూర్చి ఎంతగానో శ్లాఘించాడు. జరగబో విషయాలు కూడా ప్రవచించాడు. వాటిలో ఒకటి మరి తనని ఉద్దేశించి, అమ్మా నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకుని పోవునని పలికాడు. అది సిమియోను చేసినటువంటి ప్రవచనం. నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకుని పోవు. దాని భావం యేసు విరోధులు, అధికారులు, సైనికులు యేసును దూషించినప్పుడల్లా మరి తల్లి హృదయంలో కటకము దూసుకుని పోయింది. యేసును కొరడాలతో కొట్టినప్పుడల్లా మరి తల్లి హృదయంలో కటకము దూసుకుని పోయింది. యేసును శిలువపై కొట్టినప్పుడల్లా ఆ తల్లి హృదయంలో కటకము దూసుకుని పోయింది. ఆ విషయాన్ని మనం లోతుగా గ్రహించడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆనాడు కేవలం అధికారులు, సైనికులు మాత్రమే కాదు, మరి తల్లి ఖడ్గాన్ని మనం కూడా పొడుస్తూ ఉన్నాం. ఆనాడు అధికారులు, సైనికులు చేసినట్లే మనం కూడా జీవితంలో అనేక పర్యాయాలు ఆ ఖడ్గాన్ని మరి తల్లి హృదయంలో పొడుస్తూ ఉన్నాం. అనేక ఉదాహరణలు మనం తీసుకోవచ్చు.
అయితే అందుకు ఏం లేదు, కేవలం 2-3 ఉదాహరణలు మాత్రమే ముందు కూర్చోండి. ఉదాహరణగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రిని బాధించువాడు తల్లిని ఇంటి నుండి గెంటి వేయవాడు సిగ్గుమాలినవాడు, అపకీర్తి తెచ్చుకున్నవాడు కూడా. ప్రియమైన సహోదరి సోదరుల, దైనందిన జీవితంలో వార్తాపత్రికలను, టీవీ న్యూస్లను ఆలకించినప్పుడు తండ్రిని బాధించేవారు అనేక మంది ఉన్నారు, తల్లిని ఇంటి నుండి గెంటి వేసేవారు అనేక మంది ఉన్నారు. తద్వారా అట్టి వారంతా కూడా మరి తల్లి హృదయంలో ఖడ్గాన్ని దూసి లోతుగా పంపిస్తూ ఉన్నారు. అనగా తండ్రికి కలిగే బాధ, తల్లికి కలిగే బాధ ఆ మరి తల్లి హృదయానికి ఎంతో గాఢంగా తగులుతుందని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. నిన్ననే ఒక వార్తాపత్రికలో ఒక న్యూస్, ఒక తాగుబోతు కొడుకు తండ్రిని డబ్బు అడిగితే ఇస్తూ వచ్చాడు. ఆయన విసుగుబొట్టి ఒకరోజు నేను ఇవ్వను పో అని తిట్టాడు. ఆ రాత్రి ఒక కత్తి తీసుకొని తండ్రి నిద్రపోతూ ఉండగా గొంతు కోసుకోలేసాడు, ముక్కలు చేశాడు. నిన్న మొన్న వార్తాపత్రికలో సరిగా ఆ విధంగా తల్లిని గెంటి వేసేవారు అనేక మంది ఉన్నారు. అనగా పరోక్షంగా అదే సభలో మనం చేసే క్రియ ప్రభావం మరి తల్లి హృదయం పైన, ఆమె హృదయకుండా ప్రతి దూసుకుపోతుందని, ఆమెకెంతో బాధ కలుగుతుందని మనం గ్రహించాలి. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెత గ్రంథంలో మరొక ఉదాహరణ 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. నీ సొంత బావి నుండి మాత్రమే నీరు త్రాగము. చాలా విచిత్రంగా ఉంది. నీ సొంత బావి నుండి మాత్రమే నీరు త్రాగము అంటే అర్థం, నీ కుటుంబం, నీ భార్యాభర్తలతో మాత్రమే కాపురం చేయి. వేరే ఇంటి బావిని నీవు తాగటానికి వెళ్ళలేదు. నీ సొంత బావి నుండి మాత్రమే నీరు త్రాగము. నీ జలధార నుండి మాత్రమే స్వచ్ఛమైన నీరు సేవింపుము. నీ జలధార, నీ ఇంటి జలధార, నీ బావి, నీ నీరు స్వచ్ఛమైనది, దాన్ని మాత్రమే నీవు సేవించాలి. అనగా నీవు యవ్వనమున పెళ్లి ఆడిన భార్యతో సంతోషముగా ఉండము, దాని భావం అది. వేరే ఇంటి నీరు కాదు, నీ కాపురమే నీ బావి, నీ కాపురమే నీ నీరు, నీ కాపురమే జీవజలం. అదే నీకు సంతృప్తిని ఇచ్చేటువంటి నీరుగా భావించాలి. అలా చేయకుండా వేరే బావులు వెతికేవారు అనేక మంది ఉన్నారు, మన బావ మీద పడేవారు అనేక మంది ఉన్నారు. కనుక నీ ఇంటి నీరు స్వచ్ఛంగా జీవజలంగా రూపొందాలంటే నీ ఇంటి బావి నుండి మాత్రమే నీరు త్రాగాలి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక విషయం, సిరాక్ గ్రంథం 19వ అధ్యాయం 10-11 వచనాలు. మనకేదైనా ఒకరిని గురించి ఒక చెడు వార్త అందింది అనుకుందాం. ఎవరో మన చెవిలో
పడేసారు. లేక వాట్సాప్ ద్వారా ఒక వార్త విన్నాం. ఇక చెడు వార్తలు మనం వెంటనే ఇంకొకరికి చెప్పాలి అనేటువంటి ఆవేదన అనేది అనేక మందిలో కలుగుతుంది. నీవేదైనా సంగతిని విన్నచో దాని నీతోనే సమస్య పోనేమో, నీతోటే సమస్య పోవాలి. ముఖ్యంగా చెడు వార్త విన్నప్పుడు వెంటనే 10 మందికి చెప్పాలనేటువంటి ఆరాటం అనేక మందిలో ఉంటుంది. దాని నీతోనే సమస్య పోనేమో, భయపడకము, దానివల్ల నీ కడుపు పిగిలిపోదు. అనేక మంది కడుపులు పిగిలిపోతున్నాయి. ఎందుకంటే పట్టుకోలేరు. కడుపుపురం పెరిగిపోతూ ఉంది. కాబట్టి వెంటనే సెల్ ఫోన్స్ లేని రోజు విషయం. వెంటనే ఒక గ్రామంలో ఆ విధంగా చెడు వార్త విన్నాడు. మరొకరికి చెప్పాలి, 10 మందికి తెలియాలి. ఆరాటం అనేది పెరుగుతుంది, కడుపుకి పోతుంది, దాన్ని దాచుకోలేకపోతున్నాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి పోయాడు, నడి బజారుకి పోయాడు. బాగా ఎండాకాలం. ఇటుపక్క చూశాడు, ఎవరు కనిపిస్తలేదు. అటుపక్క చూశాడు, ఎవరు కనిపిస్తున్నారు. ఇటు చూశాడు, ఎవరు లేరు. ఎవరు లేరు. ఏం చేయాలి? కడుపు పిగిలిపోతుంది, ఆరాటం భరించలేకున్నాడు. చెప్పాలి, ఎవరు కనిపిస్తలేదు. ఇక ఆలోచించగా తెలిపాడు. చూడగా దగ్గరలో ఒక పావుల పుట్ట కనిపించింది. ఆ పావుల పుట్ట దగ్గర పోయి పావుకి చెప్పాడు. ఆ విధంగా వాడి కడుపుకు దిగిపోయింది. అటువంటి ఆరాటంలో ప్రజలు మనలో అనేక మంది కాకపోతే కొందరైనా ఉన్నారు అని గ్రహించాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 31-32 వచనాల్లో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. వైరము, మోహము, క్రోధముల వారిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావం ఉండరాదు. ఇలాంటి భావాలు, ఇలాంటి అరుపులు, ఇలాంటి ద్వేషాలు మనం వెలిపుచ్చినప్పుడు తల్లి హృదయంలో గుండా కటకము దూసిపోతుంది. దానికి కారణం మన దూషణలు, మన ఆహాకారాలు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు రాజ్యమును క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడు అని పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో మరొక ముఖ్యమైన హెచ్చరికను చేస్తున్నారు. అది ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలా ఆలోచిస్తున్నాం. సైతానుకు అవకాశము ఇవ్వకుడు. సైతానుకు అవకాశం ఇవ్వకుడు. అయితే మనం తరచుగా ఇస్తూ ఉన్నాం. మనం చేసే పని అది ఎక్కువగా. ఒక ఉదాహరణ, టీవీల్లో చూసి ఉండవచ్చు. సింహం ఒక జింకను వేటాడినప్పుడు జింకకు ముందు పరిగెత్తూ ఉంది, సింహం వెంటాడుతూ ఉంది. సింహం చివరకు ఆ జింకను చేరినప్పుడు తోకను పట్టుకోవటం లేదు, కాళ్ళు పట్టుకోవటం లేదు, పొట్టను పట్టుకోవటం లేదు, ఎగిరి మెడను పట్టుకుంటుంది. బాగా ఆలకించండి. నెక్స్ట్ టైం
ఎగిరి మెడను పట్టుకుంటుంది. ఒకసారి మెడ దొరికితే ఇక ఆ జింక కథం నరుకొని వెళ్ళిపోయినట్లే. అది ఎందుకు చెబుతున్నానంటే సైతాను మనం ఎక్కడ పట్టుకుంటుంది? చేతిని కాదు, కాళ్ళు కాదు, పొట్టని కాదు, చూపు మీద దాడి చేస్తుంది. మన చూపు మీద దాడి సింహం జింక మెడ మీద చేసినట్లే సైతాను ఎక్కువగా మన చూపు మీద దాడి చేస్తుంది. ఆదిలోనే ఆ విధంగా జరిగింది. ఏవమ్మకు ఆ చెట్లన్నీ రోజు చూస్తూనే ఉంది, పండ్లను తిలగిస్తూనే ఉంది. అయితే ఎప్పుడైతే సైతాను యెహోవా మీద చూపు మీద దాడి చేసిందో ఆ చెట్టు పండు ఎంతో ఇంపుగా కనిపించింది. మరి రోజు చూసే చెట్టే, రోజు చూసే పండే, అంతకుముందు లేదు. సైతాను ఎప్పుడైతే ఆ చూపు మీద దాడి చేసిందో ఆ క్షణం నుంచి ఆ చెట్టు ఆ పండు ఎంతో ఇంపుగా కనిపించిందని నేరుగా చెప్పేది బైబిల్లో ఉంది. చదువుకోండి. అది ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరి అంతకుముందు లేని ఇంపు, అంతకుముందు లేని రమ్యత ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా కనిపించిందంటే సైతాను చూపు మీద దాడి చేసింది. అదే జరుగుతుంది దైనందిన జీవితంలో. యువకుడు ఒక యువతి మీద కన్ను వేశాడంటే ఆమె కంటే ఎంతో అందమైన 10 మంది బాలికలు చుట్టూ కల్పించినా కూడా అదేం కాదు. ఆ అమ్మాయే కావాలి. ఎందుకంటే సైతాను ఆ యువకుని చూపు ఆ అమ్మాయి మీదనే పడించింది. కనుక చాలా చూపు విషయంలో చాలా జాగ్రత్త వహించాలని బైబిల్ గ్రంథం మనకు అనేక విధాలుగా బోధిస్తుంది. ఉదాహరణగా సంసోన్, న్యాయాధిపతుల్లో ఒకటి సంసోన్, దేవుని వరం పొందినటువంటి సంసోన్. అతనికి ఉన్నటువంటి బలం ఎవరికీ లేదు. శత్రువులు ఫిలిస్తీన్లు ఒకసారి పట్టుకున్నప్పుడు తాళ్ళన్నిటిని కూడా తునాతునుకులు తీసి పారేశాడు. అక్కడ ఒక గాడిద దవడ దొరికితే గాడిద దవడతోటి 1000 మంది ఫిలిస్తీన్లు వెంటనే చంపిపారేశాడు. అంత బలశాలి. శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు శత విధాలా ప్రయత్నం చేశారు. సంసోన్ని పట్టుకోవాలి, చంపాలి. వాడు వలగా ఆటలేదు. చివరకు సంసోను ఫిలిస్తీన్లు ఒకటైనటువంటి శత్రు జాతికి చెందినటువంటి ఢిల్లీలో మీద కన్నుపడ్డాడు. ఇక ఢిల్లీలో కావాలని కోరుకున్నాడు. ఎందరు చెప్పినా కూడా వినుకోలేదు. ఆ అమ్మాయే కావాలి. శత్రు జాతికి చెందిన అమ్మాయి చాలా ప్రమాదం అన్నా కూడా ఏం లాభం లేదు. ఆ అమ్మాయిని కోరుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఆ శత్రువులు ఆ అమ్మాయిని శోధించి ఎట్లయినా మాకు సహాయం చేయి, సంవత్సరంలో బలం శరీరంలో ఎక్కడ ఉందో కనుక్కొని మాకు తెలియజేయమని మంత్రాలు జరిపినప్పుడు నేరుగా అనేకసార్లు సంసోన్ని శోధించి అడిగినప్పటికి కూడా ఆయన తెలియజేయలేదు. దేవదేవులు వేధిస్తూ ఉండగా ఒకరోజు నా బలమంతా కూడా నా వెంట్రుకల్లో ఉందని ఆమెకు చెప్పాడు. ఇంకా వెంటనే ఆ రహస్యాన్ని ఫిలిస్తీన్లకు తెలియజేయటం, సంసోన్ని నిద్రిస్తుండగా ఢిల్లీలో తరకత్తని మొత్తాన్ని కూడా కత్తిరించి వేయడం, ఇక శక్తి కోల్పోవడం తన సాగు తెచ్చుకున్నటువంటి సంసోన్. అలానే ఇప్పుడు సహోదరులారా, దావీదు, మహారాజ్, అనేక మంది స్త్రీలు ఉన్నారు. అయితే దర్శీబా అనే స్త్రీ పైన ఒకరోజు తన బంగ్లా పైన సంచరిస్తుండగా
స్త్రీ పక్కింట్లో ఉన్నటువంటి స్త్రీని చూశాడు. వెంటనే కావాలని కోరుకున్నాడు. ఆమెతో పాపం పట్టుకున్నాడు. ఆమె భర్తను కూడా చంపివేశాడు. ఆ విధంగా హతపాతాడానికి పోయాడు. తర్వాత పరితపించి పశ్చాత్తాపడి ప్రభువు మన్నింపు కోరుకొని వాళ్ళ శరీరం కేవలం చూపు వలన సంస్థల పైన చూపు సైతాను దాడి, దావీదు పైన సైతాను దాడి, అందుకే పతనమయ్యారు. కనుక మన జీవితంలో కూడా అటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోగు గ్రంథంలో ఒక చక్కని విషయాన్ని యోగు మనకు తెలియజేస్తున్నాడు. యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, నేను కామదృష్టితో ఏ యువతిని వీక్షింపకూడదని నా నయనములతో నేను నియమం చేసుకుంటుని. నేను కామదృష్టితో ఏ యువతిని వీక్షింపకూడదని నా నయనములతో నేను నియమం చేసుకుంటున్నాని యోగు పలికాడు. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 34-35 వచనాల్లో ఇలా చెప్పారు, నీ కన్ను నీ దేహమునకు దీపిక, అది తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినదో, కన్ను ఎప్పుడు చెడుతుందంటే సైతాన్ని ప్రవేశించడం. నీ కన్ను చెడినదో నీ దేహమంతయు చీకటిమయమగును. కనుక నీలో ఉన్న వెలుగు చీకటిగా మారకుండుటకు నీవు అప్రమత్తమై ఉండము. ఇది యేసు ప్రభువు మనందరికి ఇచ్చేటువంటి హెచ్చరిక. అలానే ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు మనకు వేరొక హెచ్చరికను కూడా చేస్తున్నారు. అదే మన పవిత్రాత్మను విచారణ ముంచరాదు. మరణం ఉన్నటువంటి పవిత్రాత్మ బాప్తిస్మం ద్వారా, మధుర బ్యాగ సంస్కారం ద్వారా, ఇతర సంస్కారం ద్వారా, ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి పవిత్రాత్మను మనం విచారణ ముంచరాదు. విచారం ఎప్పుడు ఉంచుతున్నామంటే మన ప్రవర్తన ద్వారా, దుష్ట ప్రవర్తన ద్వారా, దుర్భాషల ద్వారా, నీతిమాన పనుల ద్వారా మరి తల్లి హృదయంలో కటుకం పెట్టినప్పుడు పవిత్రాత్మ ఆ జీవితం అనేది ఇంకిపోతుంది. కనుక పవిత్రాత్మను విచారణించాలంటే మరీ తల్లి నిష్కళంకమైన నిష్కళంక హృదయం, అలానే మన హృదయం కూడా నిష్కళంకంగా ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ జీవజలం మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన హృదయం, మన జీవితం ప్రభువునకు మన తల్లికి ఎంతో యోగ్యమైనదిగా కనిపిస్తుంది. అప్పుడు వారి జీవన మనకు లభిస్తాయి. అటు భాగ్యాన్ని తెలిసి మరి నీకు ప్రార్థిస్తున్నాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మని పుట్టెను. పోన్సులాంటి అధికారులకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సమస్త ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసించుచున్నాను.
మా దేవ మీకే స్తుతి స్తోత్రం ఆరాధన. ఈ యొక్క పూజా బలిలో పాల్గొని లూర్దు మాత ద్వారా మేము స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తోత్రము స్తుతి ఆరాధన. దయగల మా ప్రభువ, మీ విశ్వశ్రీ సభను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని నింపండి. మా ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రత్యేకంగా దీవించి వారికి కావాల్సిన ఆరోగ్యమును, జ్ఞానమును, ధైర్యము వసగండి. శ్రీ సభను పాలించే విధంగా మీ ఆత్మను సమృద్ధిగా వారిపైన కుమ్మరించండి. మా పీఠాధిపతులందరినీ దీవించండి. ప్రత్యేకముగా మా కడప మేత్రానులు గాలిపాలి తండ్రి గారిని ప్రత్యేకంగా దీవించండి. వారికి కావలసిన ఆరోగ్యము, శాంతి, సమాధానములు మా మేత్రాసనమంతా మీ యొక్క చిత్త ప్రకారం నడిపించడానికి కావలసిన ఆత్మ వరములను సమృద్ధిగా వారిపైన కురిపించండి. మా మేత్రాసన గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. మీ యొక్క నిరాళమైన దీవెలు మా అందరిపైన కురిపించండి. ప్రపంచానికి శాంతిని ప్రసాదించండి. మా దేశంలో మా దేశ నాయకులను మీరు దీవించండి. ప్రత్యేకంగా మా యొక్క ప్రాంతం అంతా కూడా శాంతి సమాధానంతో విరిసేలాగున మీరు దీవించండి. దయగల ప్రభువా, ఈ యొక్క పూజలో పాల్గొంటున్న ఈ అశేషమైన భక్తులను ప్రత్యేకంగా దీవించి తల్లి లూర్దు మాత ద్వారా వీరికి కావలసిన శాంతి, సమాధానములు, ఆయురారోగ్యములు సమృద్ధిగా కురిపించండి. దయగల మా ప్రభువా, మా యొక్క దేశంలో, మా ప్రాంతంలో, మా రాష్ట్రంలో, మా మేత్రాసంలో నిజమైన శాంతిని, సమాధానము అనుగ్రహించి వాక్యములో విన్న విధంగా మేము సైతానికి తలవంచకుండా సైతాన్ నుంచి దూరంగా మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు అతి పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నుండి సూర్యాస్తం వరకు నీ నామములకు నిర్మమైన బలి అర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నావు. కావున ప్రభువా, ఈ కానుకనేసమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ ప్రతిపాలిస్తున్నాము. ఇలో నావి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమై నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు దొరితా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆయుధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు తొలిత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారణకై దారుమయపడను. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు అతడు మరలా వేయించి ఎదురు చూస్తూ మేము
ఈ పవిత్ర జీవన బలిని ఏకతో నీకు అర్పిస్తున్నాం. నీ పవిత్ర శిరసు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుస్తున్నాం. తన మరణం ద్వారా నీకు సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేమతని శక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకునే పునీతులతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నీయు దేవమాత అయిన మరియమ్మతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా గాలి బాలి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నదస్లా చెదరయ్యున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయినటువంటి మా తల్లిదండ్రులు, సహోదరులు, బంధుమిత్రాదులు, దిక్కులేని ఆత్మలను మరియు ఈనాడు పూజలో స్మరించినటువంటి ఆత్మలన్నింటినీ మీ ప్రేమయందు ఇలోపిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము.
తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించువారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను. ఆయనలో మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్యసప్రసాద స్వీకరణకు ముందుకు రావాలి. దివ్యసప్రసాదము నాలుక మీదనే స్వీకరించాలి. ఇతరులు ఉన్నట్లయితే దయచేసి మీ స్థలాల్లో కూర్చొని ప్రార్థన కల్పించినటువంటి వారు పెళ్లికట్ట మేరీ, పెళ్లికట్ట సాగర్, కీర్తిశేషులు శ్రీవయ్య, కీర్తిశేషులు మాణిక్యమ్మ మరియు కీర్తిశేషులు వరస్వామి వారి యొక్క జ్ఞాపకార్థముగా ఈ కుటుంబీకులు అందిస్తున్నారు. వారికి మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. భగవంతుడు వీరిని దీవించాలని మనసారా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం తండ్రి గారికి. సంవత్సరంలో మీరందరూ చేయవలసినది కొన్ని కార్యాలు ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి క్లుప్తంగా తెలియజేస్తారు. మన కడప బేత్రాశ్రమంలో కొన్ని దేవాలయాల్ని, బహుశా ఒక 5-6 దేవాలయాల్ని ప్రత్యేకంగా కేటాయించి యాత్రాస్థలాలుగా ప్రకటించబోతున్నాం. తర్వాత ఆ దేవాలయాలు ఏమిటో మీ విచారణల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ యాత్రా స్థలాల్లో బాబు గారి
ఆదేశం మేరకు వారి కోరిక మేరకు భక్తులు వ్యక్తిగతంగా మాత్రమే కాక ముఖ్యంగా గురుమక దేవాలయం, ఈ దేవాలయం కాక వేరే దేవాలయం కేటాయించబడినటువంటి దేవాలయాన్ని యాత్రగా వెళ్ళి సందర్శించి ప్రార్థించి పాప కొరకు ప్రార్థించాలి. పశ్చాత్తాప హృదయంతో పాసగీతన చేసి దీపూజలో పాల్గొనాలి, నేత్రాసన కొరకు ప్రార్థించాలి. ఆ విధంగా అది జూబ్లీ సంవత్సరంలో వచ్చేది. నేత్రాసన వికర్ జనరల్ మోన్షి గారు తలారి బాలరాజు గారిని జైపాలు పొరలతో బాలయ్య షాలుతో సన్మానించదు. Seien Sie begrüßt auch im Namen des Herrn, den Bischof und den Pfarrer Leitender hier. Kommt hierher, ganz nach oben, alle zusammen bitte. Procurator Father garu సన్మానిస్తారు. విచారణ కూడతో వాల్టర్ హోఫ్మైస్టర్ మరి వాళ్ళ భార్య ఆయన గెట్రూడ్ హోఫ్మైస్టర్. వెరీ గుడ్. Hans-Jürgen Dor und seine Frau Monika Dor. Margot Gretlein. Yeah, Mr. Bischof, dear fathers, thank you very much for having this opportunity to take part in this in this activity, in this mass. We know that it is a very great honor to be here and to be part of all of you. And what Father Paul said, yes, we are coming from Germany, we are 8, we are traveling around a little bit, and we had some problems with these temperatures. So in Germany at this moment we have between 0 and 2 degrees, and here I think we have 35 or something like this. So once again it is really an honor, and we know this, to be part of all of you. Thank you very much. ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించినటువంటి సిఎంఎస్ఎస్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జి మనోహర్ గారికి మన విచారణ ప్రజలందరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఈ యొక్క సమిష్టి దివ బలి పూజకు బండలాగుడు పోటీలో కూడా గెలుపొందిన వారికి కూడా
ఆ యొక్క బహుమతి ఈ స్టేజ్ మీదనే ఇవ్వబడుతుంది. మరొకసారి కమిటీ పెద్దలకు ప్రత్యేక విధంగా విచారణ గురువుల తరపున విచారణ ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుతూ మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయత్తు రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. పరిశుద్ధ కన్యైన మరియమాత ప్రసవం ద్వారా మహాకనికరంతో మానవ మోసం తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయ సహాయం పద్ధతులు మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం కనుక కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద రసగౌరవములను స్వర్గీయ బహుమతులు మీతో పాటు తొడుకొని వెళుతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ స్తుతించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.